ఆంటీ చూసారా దాన్ని ఎంత ధీమాగా మాట్లాడుతుందో? మీరు నేను కలిసినా దాన్ని ఇంచు కూడా కదపలేమంట. పందెంలో గెలిచింది కదా, గెలిచిన వాళ్ళకి ఆ మాత్రం పొగరుంటుంది. దానికి తెలీదు ఇంతటితోనే దాని గెలుపు ముగిసింది అని. ఇది కాకపోతే మరోసారి అవకాశం దొరుకుతుంది. దాన్నైతే ఇంట్లో ఉంచడం జరగదు. ఎప్పటికైనా అది ఇల్లు కదిలి బయటికి వెళ్లాల్సిందే. దాన్ని నేనే పంపిస్తాను. అలా చెయ్యలేదో నా పేరు సుమలతనే కాదు. లతా, లతా, లతా. భాను, ఎంతకాలమైంది నిన్ను చూసి? ఫారెన్ నుంచి వచ్చి ఎంతకాలమైంది? ఇప్పుడు గుర్తొచ్చానా నీకు? సరేరా కూర్చుందా. కూర్చో. ఇంకేంటి విశేషాలు? ఎవరమ్మా? నా ఫ్రెండ్ అత్తయ్య, మా అత్తయ్య గారు. నీకు తెలుసు కదా. నాకెందుకు తెలీదు? నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే అమ్మా, బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఎలా ఉన్నారనే గారు? బాగున్నావమ్మా. ఏంటమ్మా ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయినట్టున్నారు? అవునన్నయ్య గారు. కనీసం ఒకసారైనా చూడడానికి రాలేదు? అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నాను కదే. ఎప్పటికప్పుడు ఇక్కడికి రావాలనే ఉంటుంది. కానీ కొత్తగా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం కదా, ఇక్కడ బిజినెస్లు అవన్నీ సెట్ చేసుకునే హడావిడిలో ఉన్నాను. ఓ ఓకే. అన్నట్టు చరణ్ ఎక్కడా? ఇంట్లోనే ఉన్నాడు. నాన్న చరణ్, చరణ్. నమస్కారం అండి. నమస్తే. నమస్తే అండి. ఉమ్. తనకేదో ఇంజూరీ అయింది, కాలు ప్రాబ్లం అయిందని చెప్పావు. సెట్ అయింది కదా? సెట్ అయిందమ్మా. దానికి కారణం ఇదిగో నా మనవరాలే. ఈ అమ్మాయి. నమస్తే అండి. ఉమ్. అదేంటి మీకు తెలీదా? తను మా వదిన. అదేంటి అలా చూస్తున్నారు? ఏం లేదు బాబు, చూడ్డానికి మీ వదిన కొంచెం లావుగా ఉన్నా లక్ష్మీదేవిలా ఉంది. నిజంగా తను లక్ష్మీదేవేనమ్మా. ఇంటికి పెద్ద కోళ్ళైనందుకు అందర్నీ అమ్మలాగా చూసుకుంటుంది. అదిగో సైలెంట్గా చూస్తుంది కదా మిడిగుడ్లేసుకొని. తనే నా వైఫు, పేరు అక్షిత. చంటి, ఏంటా పరిచయం చేయడం? భాను, తను నా రెండో కోడలు. హాయ్. నమస్తే ఆంటీ. ఏ ఉషా, కూల్ డ్రింక్ తీసుకునిరా. కూల్ డ్రింక్ తీసుకో. ఈ అమ్మాయి ఎవరు? కూల్ డ్రింకులు తీసుకొస్తే తెలియట్లేదా ఆంటీ? ఇంట్లో పని మనిషి. సరే, ఇంకా మీ విషయాలేంటో చెప్పు. కొత్తగా చెప్పుకోవడానికి విషయాలు ఏముంటాయి? నీకే 3 కొడుకులు, 2 కొడుకులకి పెళ్లిళ్ళు చేశావు. మరి చందు పరిస్థితి ఏంటి? దాన్నే ఉందమ్మా, ఏదైనా మంచి సంబంధం దొరికితే చేసేద్దాం. నీకు తెలిసిన సంబంధాలు ఏమైనా ఉంటే చెప్పు. తెలిసిన సంబంధం అంటే మీ అందరికి బాగా తెలిసిన మంచి సంబంధం ఒకటి ఉంది. చూసేయమంటారా? మా అందరికీ తెలిసిన సంబంధమా? ఎవరు? ఎవరే? ఎవరు ఏంటే, మా అమ్మాయే, నా కూతురు. సారీ. ఉషా, ఏమైంది? ఏం లేదక్కా. మా అమ్మాయిని చూసావు కదా, ఏ నా కూతురు నీకు నచ్చలేదా?
అలాంటిదేమీ లేదు. ఇప్పటి వరకు అసలు నేను అలా ఆలోచించలేదు. నువ్వు సడన్గా చెప్పేసరికి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉన్నాను. నాకు మాత్రం ఫస్ట్ నుంచి ఈ ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి బయటికి చెప్తున్నాను. ఇప్పటి వరకు స్నేహితుల్లా ఉన్నాం మనం. వెయ్యోపురాలు అయిపోదాం. తప్పేముంది? ఏమంటారన్నయ్య గారు? అనడానికి ఏముందమ్మా, నువ్వు మొదటి నుంచి మాకు తెలుసు, మీ కుటుంబం ఏంటో మాకు తెలుసు. కాకపోతే వాడు అమ్మాయిని చూడలేదు కదా, ఏమంటాడో అని. దాందేముందా ఆంటీ, వీలు చూసుకొని ఒకసారి మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకురండి. అప్పుడు అమ్మాయిని అందరూ చూసినట్టుంటుంది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాట్లాడుకున్నట్టుంటుంది. ముహూర్తాలు ఏవైనా ఉంటే చూసుకొని ముహూర్తాలు పెట్టేసుకోవచ్చు. గతమే వెంటాడి వేధిస్తూ ఉందే, లోలోన నన్ను చంపేస్తుందే, మనసే అల్లాడి అలసిపోయిందే, బాధే చాలంటూ ప్రతిమాలిందే. సరేనే, ఇక నేను బయలుదేరుతాను. మళ్ళీ వచ్చేటప్పుడు మా అమ్మాయిని తీసుకుని వస్తాను. సరే భాను. సరే అన్నయ్య గారు, వస్తాను. వస్తాను చందు. సరే ఆంటీ. బాయ్ చరణ్. సుమా, ఏదో ఈదురుగాలు వచ్చినట్టొచ్చి అలా పెళ్లి గురించి మాట్లాడి వెళ్ళిపోయింది మీ ఫ్రెండు. నా ఇద్దరి కొడుకుల పెళ్లి నేను అనుకున్నట్టు జరగలేదు. కనీసం చిన్నోడి పెళ్ళైనా నేను కోరుకున్న అమ్మాయితో జరుగుతుంది. అదే నాకు ఆనందం. పైగా నా ఫ్రెండే కదా. హే, ఏం మరిది గారు, పెళ్ళనేసరికి మొహంలో కళ్ళొచ్చేసింది. అబ్బో నవ్వే. అమ్మాయిని చూడకుండానే అమ్మాయి చాలా బాగుంటుంది అని అత్తయ్య గారు చెప్పారు. ఇక చూస్తే మీరు నేల మీద నిలబడరేమో. అరే అబ్బా సిగ్గే. వదినా, ఇప్పటి వరకు ఉషా నా విషయం ఇంట్లో బయట పెట్టలేదు. ఇప్పుడు పెళ్ళి అనేసరికి తనలో టెన్షన్ మొదలైంది. ఆ టెన్షన్లో విషయాలు కానీ బయట పెట్టేస్తే లేదు, ఎలాగైనా ఉషాని దూరం చేయాలి. ఏదో ఒకటి చేసి తనని పంపించేయాలి.